హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఫస్ట్ అయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారండి. అందుకే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాగే మంచి వీడియోస్ అన్నీ మీకు తెలుస్తది నోటిఫికేషన్‌లోని. ఈరోజైతే సింపుల్‌గా టమాటా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. దీనికేం స్పైసెస్ కూడా అవసరం లేదు. అంటే బిర్యానీ స్పైసెస్ ఏమీ అవసరం లేదండి. మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా, సింపుల్‌గా 10 మినిట్స్‌లో చేసేయొచ్చు. ఫస్ట్ అయితే కుక్కర్‌లోని ఆయిల్ వేసుకోవాలండి. మీకు కావాలంటే నెయ్యి గూడా వేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని ఫ్రై జేసుకోవాలండి. తర్వాత తల్లుల్లిపాయలు వేసుకోవాలా. తల్లుల్లిపాయలు వేసుకున్నాక మిర్చి గూడా వేసుకొని, ఆనియన్స్ వేసుకొని ఇవన్నీ ఫ్రై జేసుకోవాలండి. అంతే అండి. ఇందులో ఇంకేమి అంటే ఇప్పుడు టమాటా రైస్ అంటే నార్మల్‌గా బిర్యానీ స్పైసెస్ కూడా యాడ్ చేస్తారు గదా! అవేం అవసరం లేదండి దీనికి. సింపుల్‌గా చేయొచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మామూలుగా మసాలాలు ఎక్కువుంటే పిల్లలు తినలేరు కదా! అందుకే ఇలాగ ఒకసారి ట్రై చేయండి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిపోతాయి గదా! ఫ్రై అయిపోయిన తర్వాత మనం అందులో టమాటాను కూడా యాడ్ చేసుకోవాలండి. టమాటా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే మనకి టమాటాలు మగ్గుతాయి. బాగా ఫ్రై చేసుకోవాలా. ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే ఉప్పు, పసుపు అన్నీ వేసుకోవాలండి. ఉప్పు, పసుపు వేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవాలా. మీకు కావాలంటే కారం కూడా వేసుకోండి. నాకైతే కొంచెం కారం పడతదనిపించి నేను వేశాను. అంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి ఏసాం కదా అని మీకు డౌట్ రావచ్చు. అంటే కారం సరిపోతే వేసుకోవచ్చు. సరిపోతే వేయాల్సిన అవసరం లేదులెండి. తర్వాత ఇందులో నేనేంటంటే ఎప్పుడు ఈ రైస్ చేసినా సరే దుంపలు కట్ చేసి దుంపలు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలా. అది ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోవచ్చు. లేకపోతే లేదు. ఇప్పుడు ఈ ఫ్రై అయ్యాక మనం రైస్ యాడ్ చేసుకోవాలండి. నేను ఒక గ్లాస్ రైస్ వేసుకున్నాను. ఒక గ్లాస్ రైస్ వేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా వేసుకున్నాను. అది మీకు నచ్చితే వేసుకోవచ్చు. లేకపోతే అది వేయకపోయినా పర్వాలేదు. టేస్ట్ బానే ఉంటుంది. కొంచెం ఫ్రై చేసుకోవాలండి. రైస్ వేసుకున్న తర్వాత అంటే ఇలా రైస్ కొంచెం ఇలా వైట్‌లో వస్తది. వైట్ కలర్‌లో అలా ఫ్రై చేసుకోవాలా. ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ ఏమంటే 1:2 రేషియోలో వేసుకోవాలండి. ఒక గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు వాటర్ ఏసుకోవాలండి. మీకు ఇంకా పొడి పొడిగా రావాలి అంటే వాటర్ అనేది కొంచెం తగ్గించుకొని గూడా వేసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడే మీరు ఉప్పు, కారం అన్నీ చూసుకోవాలండి. తర్వాత అడ్జస్ట్ చేయలేం కాబట్టి ఇప్పుడే మీరు అన్నీ చూసుకోండి. నాకైతే సరిపోయింది. అన్నీ కరెక్ట్‌గే ఉన్నాయి. ఉప్పు, కారం అంతా. సో, ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసి 3 విజిల్స్ రానివ్వాలండి. మీడియం హైలోనే రానివ్వాలా. ఫుల్ హై కాదు, అలాగని సిమ్‌లో కాదు. మీడియం హైలోనే 3 విజిల్స్ వస్తే రెడీ అయిపోతుందండి టమాటా రైస్ అనేది. చాలా బావుంటుందండి. లంచ్ బాక్సెస్ కూడా చాలా బావుంటది తినేదానికి పిల్లలకి. మీరెప్పుడైనా ట్రై చేయండి ఇలాగా సింపుల్‌గా మీకు టైం లేనప్పుడు. ఏ స్పైసెస్ వేయకుండా చాలా బాగా టేస్టీగా వస్తది. మీరు ట్రై చేసి ఖచ్చితంగా నాకు కామెంట్‌లో షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలంటే ఖచ్చితంగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరెప్పుడైనా ఇలాంటి రైసెస్ ట్రై చేశారా? అంటే ఈ స్టైల్‌లో ఇంత సింపుల్‌గా ట్రై చేస్తే అది గూడా నాకు కామెంట్‌లో షేర్ చేసి చెప్పండి.